ఎవడు భయ్యా ఈ మూవీ డైరెక్టర్ ఇంత మంచి మూవీని ఎలా తీసాడు ఇన్ని రోజులు అసలు ఎలా వెల్కమ్ టు ఛానల్ ది లేజీ లెజెండ్స్. మన మూవీ లవర్స్ కోసం మరొక మంచి మూవీతో అయితే మేము ముందుకు వస్తాను. సో ఇదైతే రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కాదు, 2022లో వచ్చింది, రోజ్ సచ్ అని. సో మూవీ గురించి వెళ్తే మామూలుగా ఇందులో మమ్మూటి హీరో అనమాట. మూవీ చాలా బాగుంటుంది, ఒక మంచి థ్రిల్లర్. సో ఇందులో ఏమవుద్దంటే ఒక మనిషి చనిపోతాడు, ఆ మనిషి మీద హీరో రివెంజ్ తీసుకోవాలి. సో మామూలు జనరల్గా మన మూవీస్లో మనిషి చనిపోతే ఆత్మ అయ్యి మనుషుల మీద పగ తీర్చుకుంటాడు. కానీ ఈ మూవీలో ఆత్మ మీద హీరో పగ తీర్చుకుంటాడు అనమాట. అంటే ఆత్మ మీద ఒక మనిషి పగ తీర్చుకుంటాడు. సో మూవీ చాలా స్లో టోన్తో స్టార్ట్ అవుద్ది. మూవీ అంతా చాలా నెరేటివ్గా వెళ్తుంది, స్లోగా ఉంటుంది. మాస్ ఆడియన్స్కి అయితే అస్సలు నచ్చదని ముందే చెప్పేస్తున్నాను. బట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది, నన్ను పక్క నమ్మండి. అండ్ ఈ మూవీ అంతా కూడా ఒక డార్క్ టోన్లో ఉంటుంది అనమాట. ఎడిటింగ్ కానీ బీజిఎం కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా అండ్ అది మన ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో మన కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నార్మల్ రివెంజ్ మూవీ అలాంటిది కాదు, ఇది ఒక బ్రెయిన్తో ఆడే గేమ్ మూవీ. మీకు మూవీ అంతా మీ బ్రెయిన్లో గేమ్ ఆడుతూ ఉంటుంది అనమాట. సో మూవీ అంతా అలాగే ఉంటుంది. ఇంకా మమ్మూటి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో మెయిన్గా రివెంజ్ ఉంటుంది, సైకలాజికల్ థ్రిల్లర్ టైప్లో ఉంటుంది, చాలా లేయర్స్ ఉంటాయి అన్నమాట. మూవీలో 3-4 లేయర్స్ ఉంటాయి. మీకు మూవీ చూస్తున్నాను సేపు ఎలాగుంటుందంటే నిజంగా అసలు ఇలాంటిది ఒకటి అవుతుందా, ఇలా చెయ్యొచ్చా మనం కూడా అనుకుంటాం. కానీ బయట అలా అవుతుందో లేదో నాకు తెలీదు. కానీ చాలా ధైర్యంగా చేస్తాడు హీరో మూవీలో మాత్రం. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు, ఇంక ముందు కూడా ఎవరు ట్రై చేయలేదు. అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి నియర్లీ 3-4 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు మళ్ళీ అలాంటి కాన్సెప్ట్ రాలేదు. మూవీ మాత్రం మంచి హిట్ కొట్టింది అప్పట్లో. కాకపోతే పెద్దగా ఎవరు నోటీస్ చేయలేదన్నమాట. అంటే మన తెలుగు సైడ్ పెద్దగా ఎవరు నోటీస్ చేయలేదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. అండ్ అలాగే నాకు నచ్చినంత వరకు సినిమా థ్రిల్లింగ్గా ఉంటుంది, మైండ్ గేమ్స్ ఆడతాము, మమ్ముటి యాక్టింగ్ బాగుంటుంది, బీజిఎం బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఇంకా నచ్చింది ఏమన్నా ఉందంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, లాస్ట్ వరకు మీకు ఆ నెరేటివ్ అనేది స్లోగానే ఉంటుంది, కానీ కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది, మైండ్ గేమ్ ఉంటుంది అనమాట మూవీ మొత్తం. సో మాస్ ఆడియన్స్కి అయితే నచ్చదు, బట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది. తప్పనిసరిగా చూడండి, హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు ఎలా కనిపించిందో ఒకసారి నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకెలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందిగా ది లేజీ లెజెండ్స్. ఇంకైతే ఉంటాను, గుడ్ బై, టాటా, ఖుదాఫిస్.